నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ POV. మీరు ఎప్పుడైనా గుడి హుండీలో ఉండాల్సిన కానుకలు అక్కడ ఉండే మరుగుదొడ్లు, సిబ్బంది ప్రైవేట్ లో ఉండటం చూసారా? సిబ్బంది వేసుకున్న ఇన్నర్ వేర్స్ లో కనిపించడం చూసారా? పోనీ అలా కూడా దాచొచ్చు అని మీరు అనుకున్నారా? అయోధ్య గుడిలో భక్తులు ఇచ్చిన కానుకలలో జరిగిన అవకతవకల కేసుకు సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియో చేసిన తర్వాత ఇంకా భయంకరమైన నిజాలు ఇప్పటికీ బయటకు వస్తూనే ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పడానికే ఈ పార్ట్ 2 వీడియో చేస్తూ ఉన్నాను. మోర్ ఓవర్ ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు లోకల్ టు నేషనల్ వరకు మనకు ఉన్నారు కదా. అఫ్ కోర్స్ యూట్యూబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయోధ్య గుడిలో జరిగిన అవకతవకలు, డబ్బుల కుంభకోణానికి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ ప్రతిపక్షాలు లేవనెత్తుతూ చాలా మంది అక్యూజ్డ్ గా చేస్తూ అరెస్టులు లేదంటే విచారణలు జరుగుతూ ఉంటే ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు వీటిపైన స్పందించట్లేదు? అట్లీస్ట్ ఒక వీడియో కూడా చేయడానికి ముందుకు రావట్లేదు. రాముడు అంటే భయమా, లేకుంటే బీజేపీకి భయపడి ఊరుకుంటున్నారా? ఏదైనా హిందూ గుడి మీద ఒక చిన్న అపచారం జరిగితే నానా రచ్చ చేసే బీజేపీ, దాన్ని సపోర్ట్ చేసే పార్టీలు ఇప్పుడు ఎందుకు నోర్లు మూసుకున్నాయి? గుడిలోకి వెళ్తేనే మనం కాళ్ళు కడుక్కుంటాం. అలాంటిది అయోధ్య రాముడికిచ్చిన కానుకలని ఎక్కడ పెట్టారో తెలుసా? మరుగుదొడ్లు. ఎస్, బాత్రూంలో దాచిపెట్టి దొంగతనం చేసినట్లు మనం కాదు, అక్కడ చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయోధ్య విరాళాల కేసులో అరెస్ట్ అయిన అవినాష్ శుక్లా సిట్కి ఈ మాటే చెప్పాడు. ఇదే మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు కాళ్ళు కడుక్కుందే మనం గుళ్ళల్లోకి వెళ్ళం. ఒకవేళ మరుగుదొడ్డు వాడాల్సి వస్తే స్నానం చేసి మరి గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఇప్పటికీ కొన్ని కోట్లలో భక్తులు ఉన్నారు. ఆ స్థాయిలో నిష్టగా గుళ్ళని చూస్తూ ఉంటాం. అయోధ్యకి వాడిన ఇటుకలకి రేటు పెట్టి దేవుడి పేరుతో దేశమంతా డబ్బులు వసూలు చేశారు. వీటిని కాపాడడానికి మోదీ గవర్నమెంట్ స్వయంగా ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఆ ట్రస్టే భక్షకుల్లా మారి మన డబ్బుల్ని మింగేసింది. మనం భక్తితో వచ్చిన కానుకలని మరుగుదొడ్డుల్లో పెట్టారు అంటే ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? నిజంగా చెప్పండి, అసలు ఎక్కడైనా విన్నామా? డబ్బునంతా బాత్రూంలో దాచిపెట్టి తర్వాత వాటిని ఎలా ఎత్తుకెళ్లారో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయోధ్య విరాళాల మిస్సింగ్ కేసులో తవ్వే కొద్దీ సెన్సేషనల్ ఇన్సిడెంట్ బయటపడుతూ ఉన్నాయి. అసలు దొంగతనమే జరగలేదన్న ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్, అనిల్ మిశ్రా చివరికి రిజైన్ చేసేసి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. ఎంప్లాయీస్ విరాళాల పెట్టెల నుంచి మనీ ఎలా కొట్టేశారో మీకు కళ్ళకు కట్టినట్లు ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఇదంతా కూడా ఒక సినిమాటిక్ లెవెల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అండ్ ఈ కేసులో పెద్దవాళ్ళను వదిలేశారు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న అలిగేషన్స్ నిజమేనా కాదా అన్నది కూడా ఆధారాలతో చూపించబోతున్నాను. ఎందుకంటే ఈ స్థాయిలో జరగటానికి ఖచ్చితంగా కిందున్న సిబ్బంది కారణం కాదు, వాళ్ళ వెనక చాలా పెద్ద తలకాలు ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నమాట. SBI 3 నెలల ముందే ఎంప్లాయీస్ ని మార్చాలని చెప్పినా కూడా అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ ఎందుకు మార్చలేదో కూడా మనం ఈ వీడియోలో డీప్ గా డిస్కస్ చేసుకుందాం. సో అయోధ్య టెంపుల్ ఇష్యూలో జరిగిన ఈ పెద్ద ఇన్సిడెంట్స్ కి సంబంధించి పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీన్ వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV. అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షన్, లైక్, షేర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఛానల్ గ్రో అవ్వటానికి. నా ద్వారా వస్తున్న ఇలాంటి వీడియోస్ మీ ద్వారా మరికొంతమందికి రీచ్ అవ్వాలి, వాళ్ళ వరకు చేరాలి అంటే మీరు చేసే షేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చేస్తారని భావిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సిట్ ఈ కేసులో FIR ఫైల్ చేసి రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్, అనుకల్ప మిశ్రా, అవినాష్ శుక్లా, కర్ణేష్ పాండే, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, రామశంకర్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేసింది. మీకు వీళ్ళ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేంటి అంటే 6గురిని విరాళాల లెక్కింపు కోసం 12,000 నుంచి 15,000 వరకు అంటే వాళ్ళకి శాలరీ ఫిక్స్ చేసి SBI బ్యాంక్ వీళ్ళని రిక్రూట్ చేసింది అయోధ్య టెంపుల్లో. సో వీళ్ళు కౌంటింగ్ రూమ్లోనే పనిచేస్తారు, అక్కడే చేయాలి, వీళ్ళ ప్లేస్ ఆఫ్ జాబ్ కూడా అక్కడే. సో టెంపుల్ నుంచి ఆ పెట్టెలు తీసుకొచ్చి డబ్బులు లెక్కబెట్టి బ్యాంకులో వేయటమే వీళ్ళ పని. దానికోసమే SBI టెంపుల్లో వీళ్ళని కేటాయించింది. సో ఇక్కడ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్నాడు. ఇతను ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ దగ్గర ఒక డ్రైవర్, జస్ట్ డ్రైవర్ మాత్రమే. అనుకల్ప మిశ్రా, లవకుష్ మిశ్రాలు ట్రస్ట్
మెంబర్ అనిల్ మిశ్రాకి బంధువులు. సో వీళ్ళంతా కూడా రిఫరెన్స్ ఓరియంటెడే ఇక్కడ జాబ్లో రిక్రూట్ అయ్యారు. చెంపత్ రాయ్, అనిల్ మిశ్రా వల్లనే వీళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ మనుషులకి ఉద్యోగాలు ఇచ్చుకుంటే ఈజీగా అక్కడున్న సొమ్ము కాజేయచ్చు అనుకున్నారేమో, లేదు అని అంటే చేసే పనులకి వీళ్ళైతే తోడ్పాటుగా ఉంటారు అనుకున్నారో ఈ రిక్రూట్మెంట్స్ జరిగిపోయాయి. ఇక్కడ పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు చెక్ చేయాలి. మనకున్న ఇక్కడ చుట్టూ ఉన్న టెంపుల్స్లో కూడా అదే కదా జరుగుతుంది. టెంపుల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరు ఉన్నా లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు పైనుంచి కింది వరకు కంప్లీట్గా వాళ్ళని స్కాన్ చేస్తారు. వాళ్ళ జేబుల్లో ఏమున్నాయి ఏంటి, ఫోన్ క్యారీ చేస్తున్నారా లేదా అని చెక్ చేసే కదా పంపిస్తారు. బట్ టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళని ఒక్కసారి కూడా చెక్ చేయలేదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళ ద్వారా రిక్రూట్ అయిన ఎంప్లాయీస్ అనో లేదంటే తెలిసిన వాళ్ళే అని చెప్పి అంత స్ట్రిక్ట్గా వీళ్ళపైన ఫోకస్ పెట్టలేదు. అదే అలసి ఇక్కడ. ఎందుకు అంటే ఇన్నర్ వేర్స్లో జేబుల్లో నోట్ల కట్టలు పెట్టుకొని వెళ్ళినా సరే కనీసం పట్టించుకోలేదు అంటే ట్రస్ట్ వీళ్ళకి ఎంత సపోర్ట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ టైం 3 నెలల క్రితం ఎస్బీఐకి డౌట్ వచ్చింది. బ్యాంకుకు తీసుకొస్తున్న డబ్బుల్లో చాలా తేడాలని వాళ్ళు ఐడెంటిఫై చేసి వీళ్ళని మార్చండి, వీళ్ళని వద్దు అని చెప్పి అయోధ్య రామ మందిర్ ట్రస్ట్కి డైరెక్ట్గా ఎస్బీఐ చెప్పింది. బట్ వీళ్ళంతా ఆల్రెడీ కుమ్మక్కైపోయి ఉన్నారు కదా, అందుకే వాళ్ళని ట్రస్ట్ చేంజ్ చేయలేదు. చూసి చూడనట్లు అసలు ఎస్బీఐ చెప్పిన మాటలు కన్సిడర్ చేయలేదు. కానీ మిగిలిన ట్రస్ట్ మెంబర్స్ ఎక్కడ డౌట్ వచ్చిందో ఏంటో తెలుసా? ఎవ్రీ బాక్స్ లో 6 lakhs to 7 lakhs దాకా మనీ ఉంటుంది. కానీ ఫ్యూ వీక్స్ నుంచి ప్రతి బాక్స్ లో 500 notes అంటే బెండల్స్ తక్కువగా ఉండటం చూసి లెక్కింపు రూమ్ లో సీసీ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు అరేంజ్ చేసి అక్కడ మానిటరింగ్ చేశారు. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటో తెలుసా? అంత పెద్ద టెంపుల్లో కౌంటింగ్ రూమ్ లో ముందే సీసీ కెమెరాలో ఎందుకు పెట్టలేదు? ఎందుకంత లీనియన్స్ ఇచ్చారు? ఇవాళ రేపు చిన్న చిన్న టెంపుల్స్ లో ఇళ్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. కంప్లీట్ గా డిజిటలైజేషన్ ని ఎంకరేజ్ చేస్తున్న మోదీ గవర్నమెంట్ లో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అయోధ్య టెంపుల్లో ఇంకా డిజిటలైజేషన్ చేయలేదు. అక్కడ కెమెరాస్ లేవు, స్కానింగ్స్ అసలే లేవు. కంప్లీట్గా నోట్ టు నోన్ ట్రాన్సాక్షన్సే ఉన్నాయి. ఇక్కడ మొదటి నుంచి అలాంటి స్కానర్స్ కానీ అలాంటి డిజిటలైజేషన్ ట్రాన్సాక్షన్స్ కానీ లేవు కాబట్టే మనీని ఈజీగా కొట్టేయడానికి అవకాశం ఏర్పడింది. అందుకే ఇక్కడ కొట్టేశారు. చేతులు కాలిన తర్వాత బర్నలు రాయడం అంటే నిజంగా ఇలాంటిదే. ఎందుకు? దేశంలో ప్రతి చోట ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ ఉన్న అయోధ్యలో మాత్రం చూసి చూడనట్లు వదిలేయటం వల్లనే ఇప్పుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. సీసీటీవీలు పెట్టిన తర్వాత దొంగలు ఎలా కొట్టేశారు తెలుసా? మీరు షాక్ అవుతారు. ఈ 8 మందిలో ఒకతను సీసీ కెమెరాకి అడ్డంగా నిలబడతాడు ఫస్ట్. ఆ తర్వాత మిగిలిన ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్నోవేస్ లో మనీతో పాటు వెండి, బంగారు కానుకల్ని అక్కడ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరు బాత్రూమ్స్ కి వెళ్ళి వాళ్ళ సీక్రెట్ ప్లేసెస్ లో ప్రైవేట్ దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరూ లేని టైంలో బాత్రూంలో దాచిన డబ్బుల్ని బయటకు తెచ్చుకుంటారు. మనం ఎంతో పవిత్రంగా భావించి రాముడికిచ్చే కానుకలని వీళ్ళు ఎంత అవమానించారో ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కానుకలను మనం తీర్చుకునే మొక్కులకి సంబంధించిన డబ్బుని ప్రైవేట్ పెట్టుకోవడం అంటే నిజంగా అది ఎంత అపహాస్యం. కోట్లాది మంది నమ్మకాలంటే వాళ్ళకి కనీసం లెక్కలేదు కదా. ఇక్కడ అదే కదా స్పష్టంగా కనిపించేది. మీకు ఇంకో విషయం తెలుసా? లెక్క పెట్టిన నోట్ల కట్టల్లో ఎక్కువ నోట్లు పెట్టేవాళ్ళు. సపోజ్ ఒక నోట్ల కట్టలో 1,00,000 రూపాయలు ఉండాలనుకుంటే ఇంకో 10,000, 15,000 అక్కడ ఎక్కువ పెట్టేసేవాళ్ళు. ఆఫీసర్లు బ్యాంకుకి తీసుకెళ్లే టైం ఎన్ని నోట్లు కట్టలు ఉన్నాయి, ఎంత ఉంది ఇక్కడ అని లెక్క పెట్టి దానికి కంప్లీట్ గా ఒక ట్యాగ్ వేసేవాళ్ళు, ఒక ఓచర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఒక కట్టలో ఎన్ని నోట్లు ఉన్నాయో మాత్రం పట్టించుకునే వాళ్ళు కాదు. టెంపుల్ నుంచి బ్యాంకుకు తీసుకెళ్లే దారిలో ఎక్కువ పెట్టిన నోట్లని వీళ్ళు అక్కడ మాయం చేసేవాళ్ళు. సో బ్యాంకులో ఓచర్కి సరిపడా డబ్బు ఆ నోట్ల కట్టలో ఉండేసరికి ఎవరికి పెద్దగా అనుమానం వచ్చేది కాదు. సో ఇదే దొంగతనాన్ని ఈజీ చేసింది. సో ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు 40 రోజుల్లో దాదాపు 70 సార్లు దొంగతనం చేశారు. అంటే వీళ్ళకి పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండానే ఇదంతా చేశారా? మరి ఇంత జరుగుతూ ఉంటే యూపీ ప్రభుత్వానికి తెలియలేదు అని చెప్పి మనం అనుకోవాలా? అనుకునే అవకాశం ఇక్కడ ఉందా? వీళ్ళంతా ఎలా దొరికిపోయారో తెలుసా? సీసీ కెమెరాలు కవర్ చేశారు కానీ సీక్రెట్ రూముల్లో అడ్డంగా బుక్ అయిపోయారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగానే వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఎలా దొంగతనం చేశారో విచారణలో బయటికి లాగుతున్నారు. సీసీ కెమెరాలో అవినాష్ దొంగిలించిన డబ్బు అదే రోజు అతని బ్యాంక్ అకౌంట్లో వేసిన డబ్బుతో మ్యాచ్ అయింది. సో వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా 79 లక్షలు రికవరీ చేశారు. ఇంకా చాలా డబ్బు ఇప్పటికీ లెక్క తేలట్లేదు. జస్ట్ కనిపించింది ఆ ఒక్క రోజు ఇది ఫిగర్ మాత్రమే. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? ఈ 8 మందిపై ఇలా ఇంట్రాగేషన్ కొనసాగుతున్న టైం అంటే కొన్ని గంటల ముందు చెంపత్ రాయ్, అనిల్ మిశ్రా రిజైన్ చేశారు. సో వాళ్ళని సిట్ ఇప్పటిదాకా టచ్ కూడా చేయలేదు.
ఈ దొంగతనంలో మెయిన్ అలిగేషన్స్ అన్ని వీళ్ళపైనే ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అసలు వాళ్ళని ఎందుకు విచారణకు పిలిచి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? మోదీ గవర్నమెంట్ వీళ్ళని స్వయంగా నియమించింది. ఎందుకు అంటే లోకలియన్స్ కాబట్టి. మోదీకి అలాగే ఆ పార్టీకి అలాగే అక్కడున్న అయోధ్య రామ మందిర్ ఇష్యూకి వీళ్ళు చాలా అనుబంధంగా ఇన్నేళ్లు పనిచేశారు. వీళ్ళని అరెస్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి మచ్చ వస్తుంది అని చెప్పి ఈ 8 మంది సిట్ కస్టడీలో ఉన్నారు కదా, వీళ్ళ తరపున ఎవరు వాదించొద్దు అని చెప్పి ఫైజాబాద్ బార్ అసోసియేషన్ డిసైడ్ చేసింది. ఎందుకంటే వీళ్ళు చేసిన చాలా పెద్ద నేరం. అయోధ్య రామ మందిర్కి సంబంధించి వీళ్ళ డబ్బులు నొక్కేయటం చాలా తీవ్రంగా పరిగణించాము అని చెప్పి ఎవరైనా వాదిస్తే 5 lakhs రూపీస్ వాళ్ళపైన ఫైన్ వేస్తామని కూడా ఈ బార్ కౌన్సిల్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా విరాళాలు ఇస్తే వాటికి రసీదులు ఇస్తారు, కానీ అయోధ్యకి 1000 కోట్ల విరాళాలు ఇస్తే వేటికి సరైన రసీదులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ నుంచి ₹1 కోటి విరాళం ఇస్తే ఒక్క రసీదు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆ పార్టీ సీనియర్ లీడరే సంజయ్ అయితే ఇలా చెప్తూ ఉన్నారు. సింధీ సామాజిక వర్గానికి చెందిన సంస్థ కూడా 200 వెండి ఇటుకలు విరాళం ఇచ్చింది అయోధ్య రామ్ మందిర్కి. దానికి సంబంధించి కూడా ఒక రసీదు ఇవ్వలేదు అని చెప్పి ఒక అలిగేషన్ వాళ్ళపైన ఇప్పుడు వాళ్ళు వేస్తూ ఉన్నారు. మరి ఇలా విరాళాలకి రసీదులు ఇవ్వకుండా ఎన్నో ఇష్యూస్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ 7.5 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. బయటకు వచ్చిన లెక్కల ప్రకారం నాకు తెలిసినంత వరకు ఈ అమౌంట్ 3 figures దాటిపోయింది. అక్షరాల 200 కోట్లకు పైగా అవకతవకలు జరిగి ఉంటాయి అని చెప్పి మనం మాట్లాడుకోవాల్సిన మాట. ఎందుకు అని అంటే అంత పెద్ద ఎత్తున కొన్ని 100 కోట్ల రూపాయలు రామ మందిరానికి విరాళాలు వచ్చాయి. ఆ విషయం మనందరికీ తెలిసి ఇది ఎప్పుడో గతంలో జరగలేదు, మన కళ్ళ ముందే జరిగిన రియల్ ఇన్సిడెంట్స్. 100 ఏళ్ళు పోరాడి సాధించిన రాముడి గుడిలోనే ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ సైలెంట్గా ఉండడం ఎందుకు? ఈ అవకతవకలు ఈ కుంభకోణానికి సంబంధించి రీజన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా యూపీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ బీజేపీ కానీ ఆన్సర్ చేయాలి. లేదు అంటే ఇంకా అవమానాలు పెంచిన వాళ్ళు అవుతారు. ఇవి ₹1-2 కాదు, కొన్ని 1000 కోట్ల రూపాయలు భక్తులు ఇచ్చిన కానుకలు కాబట్టి దాన్ని చాలా మంది పవిత్రంగా చూసుకున్నారు. కాబట్టి మేము ఇచ్చిన కానుకలు అయోధ్యలో టెంపుల్ డెవలప్మెంట్లో ఎక్కడో ఒక దగ్గర ఒక ఇటుక రూపంలోనో ధ్వజస్తంభం రూపంలోనే లేదంటే ఒక బండ రూపంలోనో ఎక్కడో ఒక దగ్గర మా వాటా ఉంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అది కాదు, వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి, వాళ్ళ విలాసవంతమైన జీవితాల్లో ఉన్నాయి మా డబ్బు అని తెలుసుకొని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. దీనికి ఎలా ఫుల్ స్టాప్ పడేది? ట్రాన్స్పరెంట్గా దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? లెట్స్ కమెంట్.